భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిషోళ్ళు. ఆ పరిపాలించిన టైంలో పెను విధ్వంసాలే సృష్టించారు అనే కంటే కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం అన్న పేరుతో ఇక్కడ కట్టినటువంటి రైలు లైన్‌లు గావచ్చు, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు గావచ్చు, అడవుల్లోకి వేసిన రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన రైతుల్ని కూలీలుగా మార్చారు. మనకి సంబంధించినటువంటి వ్యాపారులని వాడుకున్నారు. మన వనరులని దోచుకున్నారు. కూలి డబ్బులిచ్చి మనల్నేదో పోషించినట్టు బిల్డప్ ఇస్తా సాగారు. ప్రజలకి అసలు విషయం అర్థమై తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తే గాంధీ గారిని ముందు పెట్టి 40 ఏళ్ల పాటు స్వతంత్రం రాకుండా అడ్డుకున్నారు. 1885లో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని పెట్టి. ఇప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళది మొన్న ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ శశి థరూరే కీలకమైన వ్యాఖ్యలు బ్రిటన్ వెళ్ళి మరీ చేసొచ్చాడు. భారతదేశం నుండి మీరు దోచుకున్న సొమ్ము లెక్క కడితే లక్షల కోట్ల రూపాయలుంటది. మీరు వాస్తవంగా అయితే అంత పరిహారం ఇవ్వాలి అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆ మధ్యన ఒక దేశాన్ని గతంలో ఇట్లాగే ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం కొంత డబ్బులు కాంపెన్సేట్ చేసింది. అట్లాగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నోరు మెదపలేదు. అప్పుడున్నటువంటి రిషి సనూక్ ప్రభుత్వం అయినా, అంతకు ముందు ఉన్నటువంటి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం అయినా, మధ్యలో వచ్చినటువంటి లిజ్ ట్రూస్ ప్రభుత్వం అయినా. ఎందుకయ్యా అంటే బ్రిటన్ మొత్తాన్ని అమ్మినా తాకట్టు పెట్టినా కూడా ఆ డబ్బులు రావు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీ బిజినెస్ మెన్ సేత్ జుమ్మా లాల్ రుదీనా, ఇతను తన తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి నుంచి ఒక డాక్యుమెంట్ బయటికి తీశాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ సైన్యం అవసరాల కోసమో, ఇంకొకళ్ళ అవసరాల కోసమో అప్పులు తీసుకునేవాళ్ళు. వేల కొద్ది డబ్బులు. ఆ రోజుల్లో వేలంటే ఇవాళ కోట్లే. అలా తీసుకున్నటువంటి డబ్బులకి వడ్డీలు కట్టడం చేస్తుండేవాళ్ళు. అయితే 1917 సంవత్సరంలో ప్రపంచ యుద్ధం సందర్భంలో 35,000 రూపాయలు ఈ సేత్ జుమ్మాలాల్ రుదియా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ తాతగారు, ముత్తాతగారు అప్పిచ్చాడట 1917 సంవత్సరంలో. దానికి సంబంధించినటువంటి కాగితం కూడా దొరికింది ఇప్పుడు. ఇప్పుడు అతను బ్రిటన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నది, నా డబ్బులు నాకిప్పించండి, మా తాత డబ్బులు నాకిప్పించండి అన్నటువంటి పాయింట్‌ని రైజ్ చేస్తున్నాడు. మరి న్యాయస్థానాలు ఎలా చెప్తే ఏం చేస్తారో చూడాలి.